ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనందరికీ తెలుసు, నిన్న ఉన్నవాళ్ళు ఈ రోజు లేరు అని మనందరికీ తెలుసు కదా. ఎంతో మంది చూసాం, ఎన్నో వార్తల్లో మనం చదువుతున్నాము. అయితే మరి మనం ఇంత క్షేమంగా ఇంత భద్రంగా ఉన్నామంటే అది మన గొప్పతనం కానే కాదు కదా. కేవలం దేవుని కృప. మనకన్నా గొప్ప గొప్ప వాళ్లే ఈ నూతన దినంలో మేల్కొనకుండా చాలా మంది మరణించి ఉన్నారు. మరి మనకి ఎటువంటి అర్హత లేకపోయినా తండ్రి మన మీద జాలిపడి ఈ నూతన దినంలో మనల్ని ఉంచాడు కాబట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. అలాగే అందరూ చర్చికి వెళ్తారు కదా, విశ్రాంతి దినం చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. మనసులో కోపము, ద్వేషం, అసూయ లేకుండా ప్రశాంతంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. మరలా మందిరంలో కూర్చున్నప్పుడు కూడా మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన చూపులు ఎలా ఉన్నాయి, మనం ఎలా వెళ్తున్నాం, మన వస్త్రధారణ ఎలా ఉంది. అంత గొప్ప తండ్రి ఆ మందిరంలో కూర్చుంటాడు, మనల్ని గమనిస్తా ఉంటాడు అని మీరు భయపడతా ఉండండి. ఏదో ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినట్టు వెళ్ళకండి. తగు మాత్రపు వస్త్రాలతో వెళ్ళండి. భయము, భక్తి కలిగి వెళ్ళండి. తండ్రి చూస్తున్నాడు అని మీరు ఫిక్స్ అవ్వాల్సిందే. అప్పుడే మనం కరెక్ట్ గా ఉంటాం. అలాగే తండ్రి క్రీస్తు శరీరం రక్తం తీసుకునేటప్పుడు కూడా అయోగ్యంగా దయచేసి తీసుకోవద్దు. అయోగ్యంగా తీసుకుంటే ఎలాంటి పనిష్మెంట్ వచ్చింది అనేది కూడా బైబిల్లో ఖచ్చితంగా తండ్రి చెప్పాడు. అది కూడా ప్రతి వారం పాస్టర్లు చదువు వినిపిస్తారు మనకి. అయోగ్యంగా ఎవరైనా క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తం తీసుకుంటే మీలో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు, కొంతమంది నిద్రించిన వాళ్ళు కూడా ఉన్నారని మన వాక్యం హెచ్చరిస్తానే ఉండిద్ది ప్రతి వారం. అందుకని అసలు అంత అర్హత తండ్రి శరీరం రక్తంలాగే కనపడాలి, కానీ అది ఒట్టి ద్రాక్ష రసం రొట్టెలా కనపడకూడదండి. జాగ్రత్తగా తీసుకోండి, అయోగ్యంగా తీసుకోవద్దు. మిమ్మల్ని మీరు పూర్తిగా పరిశీలన చేసుకోండి. గడిచిన వారంలో మీరు ఏ తప్పులు చేశారు, తెలిసి చేసినా తెలియక చేసినా అన్నీ కూడా కన్నీటితో పశ్చాత్తాపపడి ఫస్ట్ తండ్రి దగ్గర ఒప్పుకున్న తర్వాతే క్రీస్తు శరీరం రక్తం తీసుకోండి. ఫస్ట్ మీరు అలా ప్రిపేర్ అవ్వకుండా ఎలా పడితే అలా క్యాజువల్గా తీసుకున్నారంటే ఖచ్చితంగా నెక్స్ట్ రేపు మండేనో ట్యూస్డేనో ఖచ్చితంగా మీకు అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి భయపడతా వినయంగా విధేయతతో చేసిన తప్పులన్నీ మనస్ఫూర్తిగా ఒప్పుకొని అప్పుడు తీసుకోండి. ఇక మీకు ఏ సమస్య రానివ్వడు తండ్రి. కాబట్టి అలాగే మనకున్న సమస్యల గురించి కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. మరి గడిచిన రాత్రంతా తండ్రి మేము ఇంత భద్రంగా ఉన్నామంటే, ఇంత క్షేమంగా ప్రశాంతంగా పడుకొని ఏ నూతన దినంలో మేలుకున్నామంటే అది మా గొప్పతనం కానే కాదు తండ్రి. ఎందుకంటే మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మాకన్నా పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రభా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు, కిడ్నీ ఫెయిల్ అయ్యాయని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి వారిని దర్శించండి. అలాగే క్యాన్సర్తో బాధపడే వాళ్ళని ఒక్కసారి మీరు దర్శించండి. అలాగే నడుము నొప్పి, భుజం నొప్పి నా తండ్రి, అనారోగ్య సమస్యలు, ఇంకా గుండె సంబంధిత వ్యాధులు, ఎంత భయంకరమైన అనారోగ్య సమస్యలైనా చిటికలో స్వస్థపరిచే శక్తి, ఒక్క నిమిషంలో స్వస్థత ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అయినా సరే కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, కొన్ని రోజుల నుంచి భారంగా ప్రార్థన చేస్తున్నా, స్వస్థత రావట్లేదు అని బాధపడుతున్నారు. కానీ ప్రభా మరి వాళ్ళు చేసే తప్పులు నా తండ్రి, మరి ఏ విషయంలో మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు నాకైతే తెలియదు ప్రభా. ఒకవేళ నడుచుకొనుంటే అది ఆ చేసిన తప్పు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునే
మనసుని, హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన ప్రభా, వాళ్ళ తప్పులు ఒప్పుకున్న తర్వాత వారికి సంపూర్ణ స్వస్థత మీరు దయచండి. మళ్ళీ ఆ తప్పు జోలికి, ఆ పాపం జోలికి వెళ్లే మనసు బిడ్డలకు రానివద్దు నా తండ్రి. అలాగే ప్రభా, మరి ఎవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం చూస్తున్నారు, మంచి శుభవార్త చెప్పేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. వారి సొంత తెలివితేటల మీద కాదు, మీ మీదే ఆధారపడే మనసు, హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. మందిరానికి వెళ్ళేటప్పుడు మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీరు ప్రభా ఎన్నోసార్లు, ఎన్నో వారాలు, నా తండ్రి ఎన్నో రోజుల నుంచి మీరు మమ్మల్ని హెచ్చరిస్తానే ఉన్నారు. అయినా సరే మేము నిర్లక్ష్యంగా ఉన్నామేమో. దయచేసి మా నిర్లక్ష్యాన్ని తీసివేసి ప్రభా, మీ ఎడల భయము, భక్తిగా ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి ప్రభా. వాక్యాన్ని చదవడం కాదు, వాక్య ప్రకారం ఎలా నడవాలో, మా జీవితాలు ఎలా మార్చుకోవాలో మీరే మాకు ప్రభా, మీరు చెప్తేనే మాకు అర్థమైంది. మా సొంత తెలివి ప్రభా, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. వెర్రివాళ్ళం నా తండ్రి. మరి ప్రభా, అలాగే ఎవరైతే ప్రభా చిన్న బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి నా తండ్రి. గర్భఫలాల కోసం ఎదురు చూసేవాళ్ళు మరి గర్భఫలం పొందుకోకపోవడానికి కారణం ఏంటో నాకైతే తెలీదు, మీకు తెలుసు నా ప్రభా. ఓర్పు, సహనం అనేది ఇంకా మీ మీద నమ్మకం, విశ్వాసం బలపడాలని మీరు ఆపుతున్నారేమో. ఆ విషయం వాళ్ళు గ్రహించి ఇంకా బలము, శక్తి, ఇంకా నమ్మకం, విశ్వాసంతో మీ వైపు చూసేలా వారి హృదయాలు మార్చండి ప్రభా. ఎదను అందరూ విక్రిస్తున్నారని, అవమానపరుస్తున్నారని లోకం వైపు వాళ్ళని చూడొద్దు నా తండ్రి. మీ వైపు చూడాలి. నా తండ్రి దగ్గర నేను కరెక్ట్గా ఉంటే చాలు, నా తండ్రి నా ప్రవర్తన ఇష్టపడితే చాలు, ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తాడు. నేను ముసలిదాన్ని అయినా సరే నా గర్భాన్ని తెరవగల శక్తి తండ్రికి మాత్రమే ఉంది. తండ్రి జాలి నా మీద ఉంటే చాలు, నాకు గర్భఫలం లేకపోయినా పర్వాలేదు, నా తండ్రికి దూరం అవ్వకుండా ఉంటే చాలు అని ప్రతి ఒక్కరు నా తండ్రి ఈ రకంగా ఆలోచించే హృదయాన్ని, మనసునే మీరే ఇవ్వండి ప్రభా. ప్రతి ఒక్కరి మనసు మీ వైపు త్రిప్పండి. ప్రతి ఒక్కరి చూపు మీ మీదే ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని స్తుతించాలి ప్రభా. వారు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకునే ప్రతి రోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. మీరు చేసిన ఏ మేలు మేము మర్చిపోయే పరిస్థితి మాకు రానివ్వద్దు తండ్రి. అలాగే ప్రభా, మరెవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో, వివాహానికి సిద్ధపడుతున్నారో ప్రభా, మరి వాళ్ళకి కావలసిన మరి ఆ వరుణ్ణి, వధువుని ప్రభా మీరే జతపరచండి. మరి ఎవరైతే ప్రభా మరి బ్రదర్స్ వివాహం కోసం ఎదురు చూస్తున్నారో, మరి అణుకోవగలిగిన భార్యని, గుణవతి అయిన భార్యని, భర్తకు లోబడే మనసు గల భార్యని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి, మీరే జతపరచండి. అలాగే ప్రభా, మరి ఎవరైతే సిస్టర్స్ వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, నా తండ్రి సిద్ధపడుతున్నారో, మా సొంత ఆలోచన ప్రకారం కాదు, మా అమ్మ నాన్నో లేదా బంధువులో చూస్తే ఆ వివాహాలు ప్రభా కరెక్ట్ గా ఉండవు నా తండ్రి. సమస్యలు అనేవి వస్తాయి. కానీ మీరు జతపరిస్తే ఖచ్చితంగా ఆ బంధం అనేది నిలబడిద్ది ప్రభా, శాశ్వతమైన బంధంగా ఉండిద్ది. మరి అబ్రహాం గారు శారమ్మలాగా నా తండ్రి అది స్థిరంగా ఉండిద్ది ప్రభా. ఏ వయసు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇద్దరు విడిపోయే మనసు మాత్రం వాళ్ళకి రాదు. ఎందుకంటే మీరు జతపరిచిన వారు కాబట్టి నా తండ్రి, మీరే నా తండ్రి మరి వివాహాల కోసం సిద్ధమవుతున్న బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకుని వారికి సరైన భాగస్వామిని మీరే జతపరచమని అడుగుచున్నాం. మీ దగ్గర నుంచే రావాలి గాని లోకం వైపు కాదు నా ప్రభా. మరి మీరే జతపరచండి. అణుకువ కలిగిన గుణవతి అయిన భార్యని, భర్తకు లోబడే హృదయం గల భార్యని మీరు బిడ్డలకు చూపించండి. అలాగే భార్యని ప్రేమించే మనసు, భార్య మనసు అర్థం చేసుకునే భర్తను నా తండ్రి మరి మీకు లోబడి, మీకు భయపడి వాక్యానుసారం నడుచుకునే వ్యక్తిని ప్రభా మరి బిడ్డలకి ప్రభా భర్తగా మీరే జతపరచండి. మీరు జతపరిస్తేనే ఆ కుటుంబం నిలబడిద్ది నా తండ్రి. మరి అటువంటి హృదయాలు ప్రభా బిడ్డలకు అనుగ్రహించి మంచి సంబంధాలు బిడ్డలకి మీరే జతపరచమని అడుగుచున్నాం. అలాగే విడిపోయిన భార్య భర్తలు ప్రభా మా సొంత తెలివితేటలతో చేసుకుంటే అవి ఆ కాపురాలు, ఆ జీవితాలు ఎలా ఉంటాయో ఎన్నో కుటుంబాలు మేము చూస్తున్నాం. ఇద్దరి మధ్య మనస్పర్ధలు, భార్య భర్తలు విడిపోయి పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోయి
అయిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నా తండ్రి. ఒక్కసారి వారిని దర్శించండి. వారు చేసిన తప్పు వారు క్షమాపణ అడిగి భర్త భార్య కలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. చిన్న బిడ్డల ప్రభా, మరి చిన్న బిడ్డలు అన్యాయం చేయొద్దు నా తండ్రి. మీరు అన్యాయస్తులు కాదు ప్రభా, మేం చేసిన తప్పు వల్లే మాకు ఈ సమస్యలు. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వారు చేసిన తప్పులు క్షమించి వారి బలహీనతలు ఎరిగిన ప్రభు ఎరిగి ఉన్న దేవా, మరి బిడ్డలిద్దరిని జతపరచండి. ఆ కుటుంబాల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఆర్థిక సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ వాక్య ప్రకారం నడుచుకునే హృదయాన్ని వాళ్ళకిచ్చి అప్పుడు వారికి ఉన్న సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అనే ఆలోచించే ఆ హృదయాన్ని ప్రభా, ఆ తెలివిని మీరు మాకు ఇవ్వండి. ఆ సమస్యల వైపు మేము చూడకుండా అసలు ఎందువల్ల మేము ఏ విషయంలో తండ్రిని బాధ పెట్టాం, ఏ విషయంలో తండ్రిని ఇబ్బంది పెట్టుంటాం, ఎంత బాధ పెట్టి ఉండకపోతే నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఇన్ని సమస్యలు నాకు వచ్చేలా చేశాడు, నా తండ్రి హృదయం ఎంత నొచ్చుకుందో కదా అని ప్రతి ఒక్కరు ప్రభు ఆలోచించి మిమ్మల్ని క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. తెల్లవారుజాము ప్రార్థనలో కూర్చోవాలని ఆశపడుతున్నారు, మారు మనసు పొందాలని ఆశపడుతున్నారు. మొదట మీ వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలో వాళ్ళకు నేర్పించండి. మొదట వాక్యాన్ని వినడం కాదు, వాక్యాన్ని ధ్యానించడం కాదు, వాక్యానుసారం నడుచుకోవడమే గొప్ప, అదే కావాలి అని మీరు చెప్పారు. మరి మిమ్మల్ని వెంబడించాలంటే మీ మాట ప్రకారం మేము నడుచుకోవాలి కదా తండ్రి. ఆ గ్రహింపు అనేది ప్రతి ఒక్కరిలో మీరే ఇవ్వండి, ఉంచండి నా ప్రభా. లోకం వైపు, మనుషుల వైపు కాదు, మీ వాక్యం బోధించే మనుషుల్ని కాదు ప్రభా మేము ఫాలో అవ్వాల్సింది. ఆ మాట మా దగ్గరికి తీసుకొచ్చిన మీ కృప మీ వైపు చూసి మిమ్మల్ని అనుసరించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించేలా మీ కృప అనుగ్రహించండి. మనుషుల సహాయం మాకొద్దు, మనుషుల తోడు మాకొద్దు, మనుషుల ప్రేమ మాకొద్దు నా తండ్రి. మనుషుల మీద మా మనసు తీసివేసి మీ మీదే నా తండ్రి, మీ తోడే మాకు కావాలి. మీ తోడు, మీ కృప మాకు తోడుగా ఉంటే చాలు ప్రభా. ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు, మీరు మాతో ఉంటే చాలు. మీరు మాతో ఉండాలంటే మేము ఎలా నడుచుకోవాలో మాకు తెలియట్లేదు ప్రభా. దయచేసి నా తండ్రి మా మీద జాలిపడి ఆ అలవాటు నా తండ్రి వాక్య ప్రకారం నడుచుకునే హృదయాన్ని మీరే మాకు ఇవ్వమని అడుగుచు నా తండ్రి. ఈ రోజంతా ప్రభా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతూ నా తండ్రి, మరి ఇంకా ఎవరైనా ఇంకా ఏ సమస్యలతో ఉన్నారో నాకైతే తెలీదు, మరి ఎలాంటి బ్రతుకు జీవిస్తున్నారో నాకైతే తెలియదు ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి వారికి ప్రవర్తన, వారి జీవితం నా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితాలు మీరే సరిచేసి తగ్గింపు మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితాన్ని, దీన మనసుని, దీనత్వాన్ని మీరు మాకు అలవాటు చేయమని, మరి గర్వం, అహంకారం అనేది మాలో నుంచి తీసివేసి అపనమ్మకం, అవిశ్వాసాన్ని యేసు నామంలో తీసివేసి ప్రభా మారు మనసు ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో కూడా వాక్య ప్రకారం నడుచుకునే హృదయాన్ని మీరే నూతనంగా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.